హిమాలయాల్లో బదరికా ప్రాంతానికి మరొక వైపున్న ప్రాంతం గోకర్ణం అని పిలువబడుతుంది. అదే భగీరథుడు తపస్సు చేసిన స్థలం. మన జనమంతా గంగోత్రి అనే పేరుతో పెడుతున్నారే, ఆ గంగోత్రి అనేటటువంటి పేరు నిజానికి అక్కడ చాలా దూరం ఉన్నది. ఆ గంగోత్రి నుంచి ఇంకా 12 కిలోమీటర్లు ఎడితే కానీ గోకర్ణానికి వెళ్ళలేరు, నడిచి ఎవరు వెళ్ళలేరు. అందువల్ల ఏమవుతుంది, వెళ్ళలేక గంగోత్రి దగ్గర స్నానం చేసి వచ్చి ఇంకేముంది చూసేసాం గంగోత్రి అనుకుంటున్నారు. కానీ గంగ పుట్టినటువంటి ఆ గోకర్ణం అనే ప్రాంతం ఉందే, ఆ గోకర్ణం హిమాలయ గోకర్ణం, అది ఇంచుమించుగా గంగోత్రి నుంచి 12 కిలోమీటర్లు. ఒకప్పటి రోజుల్లో అయితే, అంటే నేను 12 ఏళ్ళు కలిగేవాడిని, ఇప్పుడు 16 ఏళ్ళు వచ్చాక వెళ్ళలేకపోతున్నాను. ఈ మధ్య నేను 16 ఏళ్ళ వయసు వచ్చాక నడవడం కొన్ని కష్టం అవుతాం, దూరం వెళ్ళాలంటే చలికి. కానీ ఆ రోజుల్లో నేను, నాతో పాటు చాలామంది వచ్చారు. ఒకప్పటి రోజుల్లో బాలకృష్ణ గారు కూడా నడిచారు. అంటే పాదర్తి బాలకృష్ణ గారు మాకు ఆచార్యులు. ఒకసారైనా యవ్వనంలో ఉన్నప్పుడు, మంచి వయస్సులో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళాలన్నమాట. ఒకసారైనా యవ్వనంలో ఉన్నప్పుడు, మంచి వయస్సులో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళాలన్నమాట. ఆ గోకర్ణ క్షేత్రంలోనే మహానుభావుడు భగీరథుడు భూలోకానికి గంగని తీసుకురావాలి. ఆ గంగానది భూలోకం వచ్చి, భూలోకం నుంచి పాతాళానికి వెళ్ళి, పాతాళంలో బూడిద కుప్పలైపోయినటువంటి మా తాతలందరికీ ముక్తిని అందించాలి అని కోరుకున్నాడు ఆయన. సగరుడని ఒక ఆయన ఉన్నాడు కదా, ఆ సగరుడికి 2 భార్యలు. అందులో ఒక భార్య వల్ల 60,000 మంది పుట్టారు, రెండో భార్య వల్ల అసమంజసుడని ఒక కొడుకు పుట్టాడు. ఈ పెద్ద భార్య కొడుకులంతా కూడా ఈ 60,000 మంది ఒకప్పుడు సగరుడి యొక్క యాగాశ్యాన్ని వెతుక్కుంటూ వెళ్ళారు. సగరుడు అశ్వమేధ యాగం ఒక యాగం చేశాడండి. ఆ యాగం చేసేటప్పుడు ఒక గుర్రాన్ని వదులుతారు. ఈ గుర్రం అన్ని చోట్లకి వెడుతుంది. ఆ గుర్రాన్ని ఎవరైనా బంధిస్తే ఈ కాపలా వెళ్ళిన వాళ్ళు ఆ బంధించితే ఎక్కడ సగరుడు ఇంద్ర పదవికి పోటీ వస్తాడు అనే భయంతో ఈ గుర్రాన్ని పట్టుకుపోయి పాతాళలోకంలో కపిల మహర్షి ఆశ్రమంలో కట్టేశాడు. ఈ పాపాత్ములైనటువంటి 60,000 మంది కుమారులు, ఈ సగరుడి యొక్క కొడుకులు భూమి అంతా వెతికి పాతాళానికి వెళ్ళి అక్కడ కపిల మహర్షి ఆశ్రమంలో గుర్రాన్ని చూచి వెనక ముందు చూడకుండా ఈ కపిలుడే గుర్రం అపహరించిన దొంగ అనుకున్నారట వాళ్ళు. ఆయనకేం కర్మ, తొందరపడి కామెంట్లు పెట్టే దిక్కుమాలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అయిపోయారు వాళ్ళు. ఇది మధ్యరయ్యోరు ఇలా మూసుకుని జపం చేస్తున్నట్టుగా నటిస్తున్నాడు. ఇది కొంగ జపం, దొంగ తపం అని పలికి, ఒరేయ్ నిన్ను చంపుతావురా అని కర్రలు కత్తులు పుచ్చుకుని ఆయన మీదకు దూకారు. ఆయన ముక్కట్టుకున్నాడు ఒకడు. వెంటనే ఆయన కళ్ళు తెరిచాడు, కళ్ళల్లో నుంచి అగ్ని జ్వాలలు వచ్చాయి. ఆ అగ్ని జ్వాలలతో 60,000 మంది బూడిద కుప్పలు అయిపోయారు. ఆ తర్వాత ఏం జరిగింది, ఈ కొడుకుల కోసం రెండో భార్య కొడుకు అసమంజసుడికి ఒక కొడుకున్నాడు. వాడి పేరు అంశుమంతుడు. ఈ అంశుమంతుడు పాతాళానికి వచ్చి జరిగింది కనిపెట్టి కపిలుడికి నమస్కరించి ఆయన ఇచ్చేస్తే గుర్రం తీసుకుని బయలుదేరాడు. నాయన నువ్వు బుద్ధిమంతుడివిరా, అందుకే నాకు నమస్కరించావు. కానీ నీ పెదనాన్నలు పరమ మూర్ఖులు, తపస్సు చేసుకుంటున్న నా దగ్గరికి ఈ గుర్రం ఎలాగో వచ్చింది, నన్నే దొంగని చంపబోయారు. ఆ పాపం వల్ల వాళ్ళ పాపాగ్ని వాళ్ళని నా పాలాగ్నిలాగా ప్రభవించి భస్మం చేసింది. విప్రశాపానికి గురైనవాడు, చండాలుడి చేతిలో మరణించినవాడు, ప్రమాదవశత్తు ఏ వాహనాల కిందో పడి చచ్చిపోయిన వాళ్ళు, పిడుగుపడి చచ్చిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళకి ముక్తి ఉండదు. వాళ్ళు నరకానికి వెళ్ళరు, స్వర్గానికి వెళ్ళరు, మధ్యలో ఏమవుతారట, పిశాచాలే అలాంటిదట. ఈ కారు యాక్సిడెంట్లు వాటిలో చచ్చిపోతారే, అలాంటి వాళ్ళందరికీ కూడా పాపం ముక్తి ఉండదని. అందుకే వాళ్ళ కోసం భాగవతం సప్తాహం చెయ్యాలి. నీ తండ్రులు విప్రశాపాగ్నికి గురి మరణించారు కాబట్టి వాళ్ళకి మోక్షం లేదు. వాళ్ళకి ముక్తి కలగాలంటే వాళ్ళ మీద గంగ ప్రవహించాలి అనగా అంశుమంతుడు గుర్రం తాతగారికి ఇచ్చి గంగా నదిని తీసుకురావడానికి తపస్సు చేసి మధ్యలోనే చచ్చిపోయాడు. అప్పుడు అంశుమంతుడి కొడుకు దిలీపుడు, వాడు తపస్సుకి వెళ్ళాడు, వాడు చచ్చిపోయాడు. ఆ దిలీపుడి కొడుకు భగీరథుడు అనమాట. రామాయణం ప్రకారంగా సగరుడు, సగరుడు కొడుకు అసమంజసుడు, అసమంజసుడి కొడుకు అంశుమంతుడు, అంశుమంతుడి కొడుకు దిలీపుడు, దిలీపుడి కొడుకు భగీరథుడు. ఈ భగీరథుడు అనేవాడు 5వ తరం వాడు అనమాట. ఈతడు ఇదిగో ఇందాకనే చెప్పిన గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాడు, మహాతపస్సు చేశాడు, బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఏం కావాలంటే నాకు గంగ కావాలన్నట్ట. గంగ కావాలంటే గంగ కోసం తపస్సు చేయాలి, కానీ నా కోసం తపస్సు చేస్తే నేనేం చేస్తాను నాయన అంటే, అయ్యో ఆ విషయం తెలియలేదండి,
పోన్లండి మీ దర్శనం అయ్యింది కనుక శుభం అవుతుంది అని మళ్ళీ ఈసారి గంగ కోసం తపస్సు చేశాడు. ఆ తపస్సులకు వెచ్చుకుని గంగ ప్రత్యక్షం అయ్యింది. ఏం కావాలి అంటే ఆకాశంలో స్వర్గంలో ఉన్న నువ్వు భూలోకానికి, భూలోకం నుంచి పాతాళానికి రావాలి అంటే, రావడానికి అభ్యంతరం లేదురా నాయన, నీ తపస్సును నేను మెచ్చాను, కానీ భూలోక ప్రజలకి నాకు కూడా ఒక ఇబ్బంది ఉన్నది. నేను పెద్ద శబ్దం చేసుకుంటూ ఆకాశం నుంచి ఢామ్ అని భూమి మీదకి దిగితే మొత్తం భూమి అంతా బదాబదలైపోతుంది, దబదబలాడుతూ పగిలి ముక్కలైపోతుంది. అప్పుడు ఈ భూమిని ఎవరూ రక్షించలేరు, భూమి మీద ఉన్న వాళ్ళని ఎవరూ రక్షించలేరు. అప్పుడు గుంటూరు వాళ్ళు ఏమైపోతారు, పురాణాలు ఏమైపోతాయి, ఈ పద్మాకర్ గారు ఏమైపోతారు, పీఠం ఏమైపోతుంది. కాబట్టి నేను కిందకి దిగేటప్పుడు నన్ను భరించేవాడు ఒకడు కావాలి. నన్ను భరించే శక్తి ఒక్క శివుడికి మాత్రమే ఉన్నది. కాబట్టి శివుణ్ణి గంగని భరించమని మెప్పించి ఆయన కోసం తపస్సు చెయ్యనగా అప్పుడు మళ్ళీ మొదలుకు వచ్చింది. ముందు బ్రహ్మ, తర్వాత గంగ, ఇప్పుడు శివుడు వస్తే కానీ గంగని భరించేవాడు ఎవడు ఉండడు. అందుకని మళ్ళీ శివుడి కోసం తపస్సు చేశాడు. అందరిలోకి చాలా మంచివాడు మా స్వామి శివుడు 6 నెలలకే దొరికేసేట. మిగతా వాళ్ళందరి కోసం వేల సంవత్సరాలు తపస్సు చేశారు. కానీ మన తండ్రి గారు ఏం చేశారు, కరుణాస్వరూపుడు కనుక 6 నెలల తపస్సుగా మెచ్చుకుని టక్కన ప్రత్యక్షమయ్యాడు. అందుకనే శివుణ్ణి బోలాశంకరుడు అన్నారు. ఏమీ కల్లా కపడం తెలియదు. ఎటువంటి దుర్మార్గుడైనా ఓం నమ శివాయ అంటే, ఒరే నాయన వచ్చేస్తున్నాను రా బాబు, ఎక్కువ శ్రమ పడకరా అంటాడు ఆయన. మరీ ఇంత భక్త సులభుడైపోవటం వల్ల ఆయన ఇంటి దగ్గర తలుపు తీసుకుని బయటికి రావడానికి వెళ్ళకుండా దిక్కుమాలంతా వచ్చి కూర్చుంటారు. రోజును కూర్చుని వస్తావరా బయటికి శివ అంటారు. పాప ఆయన వస్తూ ఉండాలి. ఆ నిలబడ్డంలోటక అద్భుతంగా వర్ణించారండి ఈ స్కాంద పురాణంలోను. స్వామివారు టీవీగా నిలబడ్డాడు, ఈ 2 చేతులు ఇలా నడుము మీద పెట్టుకున్నట్ట, ఆకాశం కేసి శిరస్సు ఎత్తేట. ఆయన జడలు అట్టగట్టేసి ఉంటాయి కదా, కట్టుకుని అవి విరబోసు కూర్చున్నట్టు కావాలని. ఓ దిగ గంగా అన్నాడు, దిగబోయ్ గంగా అన్నాడు. ఆవిడ శివుడికేసి చూసింది. ఏదో మాట వరసకి శివుడు నన్ను భరించగలడు అన్నాను, అంత మాత్రానికి నిజంగా భరిస్తాను అని అహంకారంతో వస్తావా అందిట ఆయనకేసి తిరిగి. అవును భరిస్తానని అడిగిన, నీ అహంకారం అంతా నాశనం చేస్తాను, నన్నెవడు భరించగలడు? నీ తల మీదకు దూకి దబదబ మొత్తి తల పగలగొట్టుకుని నీ తలని బద్దలు చేసి పాతాళానికి భూమిని కూడా బద్దలు చేసుకు వెళ్ళిపోతాను అని ఒక్కసారి గంగ పైనుంచి కిందకి ఢామ్మని దూకింది అహంకరించి. అప్పుడప్పుడు ఆడవాళ్ళు తమ పౌరుషం చూపిస్తారట, స్త్రీత్వం కాకుండా. అప్పుడు కూడా తట్టుకోవాలి. అందరూ మంచివాళ్ళే ఉంటారు ఏటి మరి. అందరూ మీలాగా సహనంతో ఉంటే, అందరూ ఇంత పతివ్రతలు ఉంటే దేశం ఏమైపోతుంది? అందుకని వేగంగా దూకిందిట తల మీదకి. శివుడు చిరునవ్వు నవ్వాడు. ఆహా గంగా, అభంగమైన నీ కెరటాలతో నా తలే పగలగొడదాం అనుకున్నావా అని టక్కన ఏం చేశాడు, పక్కకున్న జడలు అలా పైకెత్తాడు. చేత్తో కాదు అన్నాడు. ఆ జడలు డింగ్ 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 అని పైకి లేచిపోయాయి. మనకి మాయాబజార్లో ఓ శబ్దం చేస్తారు ఇలాగా, ఆ టింగ్ టింగ్ అని శబ్దం. ఆ జడలు పైకి లేచి ఆవిడ అందులో దూకింది. ఈయన తల పగలగొడదాం అనుకు వచ్చిందే, ఆ లోపల ఇరుక్కుపోయింది. ఒక్క చుక్క నీరు కిందకి రావట్లా. మా శిష్యులు ఎవడన్నా నూనె రాస్తే అసలు నూనె నెత్తి మీద వెళ్ళదు, ముక్కు మీద, మూతి మీద, చెవుల మీదకి పెడుతుంది, చింది. కానీ అదేంటో ఎంత గంగ నెత్తి మీద పడితే ఒక్క బిందువు కూడా కిందికి రాలేదట. మీరు ఆలోచించండి ఒకసారి. నీళ్ళు అలా పోసామనుకోండి నెత్తి మీద నీళ్లు పడ్డమే కాకుండా చుట్టుపక్కల చిందాలి కదా. అంత గంగ దబ 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 ఆయన జటాజూటంలో పడితే ఆ జటాజూటంలో ఇమిడిపోయి ఇరుక్కుపోయి ఒక్క చుక్క నీరు కూడా బయటికి రాలేదు. అంత ఎంచక్క ఇమిడిపోయింది అందులో. అది శివుని యొక్క మహామహిమ. ఆ లోపల పడిపోయింది. ఆ లోపల పడగానే ఇంకో జడ ఏం చేశాడు ఆయన, మళ్ళీ పైకి లేస్తుందేమోనని పైన అడ్డం పెట్టాడు. అంటే ఏమిటనమాట, ఇది గంగ మూతెట్టాడు ఆయన ఓ జడతో. ఇప్పుడు ఈ మూత తీసుకుంటే కానీ నీళ్లు తాగలేం మనం. అలా జటాచూటాలతో అలా పైన ఏం చేశాడు, ఒకసారిగా బంధించేశాడు. ఇంకా ఆ డ్యాము మామూలు డ్యాము కదా, అది ఈ స్కాముల డ్యాములు ఇవన్నీ. అందుకే ఎన్ని ప్రాజెక్టులు కట్టిన 3 ఏళ్లకే పడిపోతూ ఉంటాయి. 3 ఏళ్ళు ఉన్నాయంటే గొప్ప. ఈ డ్యామ్ అలా కాదు,
పూర్తిగా బంధించి పైన కూడా బంధిస్తే ఆ లోపల పడేవాడ గిర్రు గిర్రు అని తిరుగుతూ, శివ నీ శక్తి తెలియక నీ బుర్ర పగలగొట్టి బయటకు వద్దాం అనుకున్నాను, కానీ ఇలా ఉంటుందని తెలియలేదు, నా బుర్రే జడలనే కర్రతో పగలగొట్టావు నువ్వు అని లోపలే కూర్చుని గంగాధర శివ శంకర అంటూ స్తోత్రం చేసుకుంది. ఈలోపు భగీరథుడు గంగ కిందకు వస్తుందేమో చూస్తున్నాడు. స్వామికే సలాగా పాప వెర్రిమోహం వేసుకుని ఎంతసేపు చూసినా ఒక్క చుక్క కిందకి రాదు. నీళ్లు మాట వరసకి కూడా రవ్వంత కూడా కిందకి కారటం లేదు. మున్సిపల్ ట్యాప్ ఎండిపోయినట్టు ఎండిపోయింది అక్కడ. అప్పుడు అర్థమైంది ఆయనకి, పరమేశ్వరుడి శక్తి అర్థం చేసుకోలేకేమో గంగ అహంకరించింది, ఆయనేమో కావాలని బంధించాడని గ్రహించి మళ్ళీ అద్భుతంగా స్తోత్రం చేశాడు. ప్రభు రక్షించన్నాడు. దేవదేవ జగన్నాథ సర్వలోక శుభంకర. ప్రభు సమస్త లోకాలకి శుభం కలిగించే దేవదేవ జగన్నాథ శివ శంకర కరుణించు. మీరు అహంకారాలంటూ పట్టుదలలు పూనితే మేము ఏమైపోతాం? ఇన్నాళ్ళు తపస్సు చేసింది గంగ కిందకి దిగడానికి, ఆ గంగ దిగకపోతే నా తపస్సు అంతా వ్యర్థమైపోతుంది, రక్షించమని ప్రార్థిస్తే ఆయన మళ్ళీ జాలిపడిపోయాడు. జాలిపడి, నాయన చేత కూడా నేను గంగని బంధించాను, ఇంత గంగ ఒక్కసారి భూమికి దిగితే ఆ గంగ దెబ్బకి హిమాలయాలన్నీ కొట్టుకుపోతాయి, కొండలు గుట్టలు గృహాలు వృక్షాలు అడవులు చిన్నాభిన్నమైపోతాయి. ఈ గంగ యొక్క మహాప్రవాహాన్ని తట్టుకోవటం ఎవరి వల్ల కాదు. అందుకే ఇంత గంగని భూమి తట్టుకోలేదని గ్రహించి నా జడల్లో బంధించాను. ఇందులోంచి ఒక్క పాయ కిందకి విడిచిపెడతాను, ఆ పాయలోంచి వచ్చే నీరే హెచ్చుతూ తగ్గుతూ ప్రజల్ని రక్షిస్తుంది అని ఆ జటాజోటాల్లో ఒక్క జడ ఒక పాయ ఇలా పక్కకి లాగాడు. అంటే డ్యాము దగ్గర ఒక గేట్ ఎత్తాడు, ఒక్క గేటే. ఆ గేటులో నుంచి ఆ పాయలో నుంచి ఢామ్మని ఆ గోకర్ణం దగ్గర పడింది. అచ్చం గోవు యొక్క చెవి ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ ప్రాంతం. అందుకని గోకర్ణ క్షేత్రం అన్నారు దాన్ని. గోకర్ణాలు చాలా ఉన్నాయి. కర్ణాటకలో ఉన్నదేమో సముద్ర గోకర్ణం, ఇది హిమాలయ గోకర్ణం. అక్కడి నుంచి గంగ కిందకి దిగి, నాయన నేనేమి దబాదబా నిన్ను పడగొట్టను, నువ్వు నడుస్తూ ఉండు, నీ వెనుక నేను వస్తాను. నేను నీకు వరం ఇచ్చాను కదా, నువ్వు ఎక్కడికి రమ్మంటే ఎక్కడికి వస్తానని. కాబట్టి ఎటెళ్లాలో రూట్ నువ్వు చూపించు, లైన్ నువ్వేయి, ఆ వెనకనే వస్తాను అనగానే ఆవిడకి నమస్కరించి శివుడికి నమస్కరించి శివుడు అదృశ్యం కాగానే ఈయన నడుచుకుంటూ బయలుదేరాడు. ఆయన వెనక దబ 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 శబ్దం చేసుకుంటూ రావడం మొదలుపెట్టింది మహాప్రవాహంతో. ఎక్కడైనా ఆగితే ఆగిపోయేదిట. ఈ నడిస్తే నడిచింది, పరిగెడితే పరిగెట్టింది, ఆగితే ఆగింది. మొదటిసారి గనక ఆయన మాట మన్నించి ఆయన కూడా వచ్చిందనమాట. గమన విరోధం న కుర్యాత్ అని వేదంలో ఒక మంత్రం ఉన్నది. గురువు నదులు ఇటువంటి వాటి యొక్క గమనమునకు విరోధమును చెయ్యరాదు అనగా, గురువుగారు ఎడుతుంటే కాళ్ళకు అడ్డం పడిపోయి ఆయన నడవకుండా చేయకూడదు. తీరా మెట్లు దిగారు గురువుగారు, ఎంతసేపైనా నిలబెట్టి కదలకుండా ఆపేయకూడదు, అది గమన విరోధం. మరి కొంతమంది ఏం చేస్తారన్నమాట, కూడా పెడుతున్నప్పుడు ఆయన కంటే ముందు వెళ్ళిపోతారు, లేదా వెనకడతారు, పక్కన నడుస్తారు, పడగొట్టేస్తుంటారు మీద పడిపోయి. అలా కాకుండా నడుస్తున్న మార్గంలో ఆయనకు ఆటంకం లేకుండా వెళ్ళాలట. కాబట్టి బాగా కొంచెం ముందుకెడుతూ ఎవరూ కాళ్ళ మీద పడిపోకుండా, ఈయన పడిపోకుండా, ఈయన దారిలో ఎన్నెన్నో సెలయేళ్ళు, కొండ సెలయేళ్ళు ఇవన్నీ కూడా వచ్చాయి. 5 పాయలు అయింది గంగ. అలకనంద, ఈ మందాకిని, ఇవన్నీ ఆ పాయలకు మళ్ళీ పాయలు అన్నమాట. అవి కాదు నిజమైన పాయలు. చాలామంది తెలియక అలకనంద ఉపాయ, మందాకి ఉపాయ అన్నారే. ఇవి పాయల నుంచి పుట్టినటువంటి శాఖల నుంచి పుట్టిన ఉపశాఖలు. కానీ నిజానికి గంగ అక్కడ 7 శాఖలు అయ్యింది. అందులో పావని, హ్రాదిని, నళిని ఈ 3 ఏమయ్యాయి, పడమరకెళ్ళాయి. సీత, సుచక్షువు, సింధువు ఈ 3 తూర్పుకి ప్రవహించాయి. ఇంకా 7వ పాయ ఈ 3 కాకుండా, ఏది పావని, హ్రాదిని, నళిని, సీత, సుచక్షువు, సింధువు కాకుండా 7వ పాయ భాగీరథి అనే పేరుతో భగీరథుడి పేరు మీదుగా ప్రవహించింది. అక్కడి నుంచి వీళ్ళంతా కర్ణప్రయాగ దాటి రుద్రప్రయాగ దగ్గరికి వచ్చారు. ఈ రుద్రప్రయాగ దగ్గరే పూర్వం జహ్నువు అని ఒక మహర్షి ఉన్నాడు.
ఆ మహర్షి ఓ ఆశ్రమం కట్టుకుని యజ్ఞం చేసుకుంటున్నాడు. యజ్ఞం చేసుకుంటూ ఉన్న సమయంలో ఈ గంగ దబదబా వచ్చింది. పాపం భగీరథుని ముందుకెళ్ళిపోయాడు. ఈవిడ కూడా రావచ్చుగా, జకునువు యొక్క ఆశ్రమాన్ని చూసింది. నన్ను లెక్క చేయకుండా, నాకు దండం పెట్టకుండా, నాలో పువ్వులు వేయకుండా, స్నానం చేయకుండా నీ మాటికి నువ్వు కూర్చుని ఏదో శ్రావణ పూర్ణిమ కదా అని యజ్ఞోపవేతం మెళ్ళో వేసుకుని యజ్ఞం చేసుకుంటావా అని ఆశ్రమం మొత్తం బుడుంగును ముంచేసింది. సుళ్ళు తిరుగుతున్న గంగానది ప్రవాహంలో ఆశ్రమం అంతా ఒక్క దెబ్బ కొట్టుకుపోయింది. ఆ యాగోపకరణాలన్నీ అందులో కొట్టుకుపోయాయి. ఏది సురుక్కు, సురవ, నేతి డబ్బాలు, సమిధులు మొత్తం ఎగిరిపోయాయి. ఆయనకు ఆగ్రహం కలిగింది. నేను శివుళ్ళగా ప్రశాంతంగా ఉంటాను అనుకుంటున్నావా? ఆయన కాబట్టి, మహానుభావుడు కాబట్టి నువ్వు ఎన్ని అపరాధాలు చేసినా జడల్లో బంధించి మళ్ళీ ఒక జటాచూటంలోని పాయ నుంచి నిన్ను విడిచిపెట్టాడు. నేను విడిచిపెట్టనే అని ఆమె నోరు తెరిచాడు. మొత్తం గంగంతా నోట్లోకి వెళ్ళిపోయింది. ఒక్క దెబ్బకు ఒక్క గుటకలో తగ్గట్ట. అప్పటి నుంచే కాబట్టి మన వాళ్ళు తెలుగు వాళ్ళు కదా గుటకాయ స్వాహాండం మొదలెట్టారు. మొత్తం తాగి పారేసేట. ఇంతకంగా ఈ ముందు పెడుతున్నాడు భగీరథుడు, వెనకాతలు దబదబదబ శబ్దం వినపడడం ఆగిపోయింది. ఏమిటి ఆగిపోయిందా అని వెనక్కి చూస్తే అసలు గంగలేదు, మొత్తం ఎండిపోయింది. ఆ పక్కన కూర్చుని జహ్నువు ఏం ఎరగనట్టుగా కొత్త యజ్ఞోపేతం వేసుకున్నాడు లేండి. టిక్ 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 అని జపం చేసుకుంటున్నాడు. ఆయనకు అర్థమైంది. కాళ్ళ మీద పడి, మహాత్మా, ఏ ముహూర్తంలో ఈ గంగానది కోసం తపస్సు మొదలెట్టానో కానీ ఎన్ని కష్టాలు పడుతున్నానో ఆ కష్టాలు నాకే తెలుసు. బ్రహ్మ కోసం తపస్సు చేశాను, ఆయనేమో గంగ కోసం చేయమన్నాడు. గంగ కోసం చేస్తే గంగ శివుడి కోసం అంది, శివుడి కోసం చేస్తే శివుడు బంధించాడు. మళ్ళీ ఆయన ప్రార్థిస్తే ఈ గంగ బయటకు వచ్చింది. వచ్చిన గంగని గుట్టుక్కుని తాగేసావు నువ్వు. ఇలా అయితే నేనేమవుతాను, నా పితృదేవతలు ఏమవుతారు, విడిచిపెట్టమని ప్రార్థించాట. ఆయన జాలిపడి గంగని విడిచిపెడతాను కానీ నోటితో తాగి నోటితో విడిచిపెడితే దాన్ని వాంతి చేయుట, ఎంగిలి చేయుట అంటారు, అది దోషం అవుతుంది. అందువల్ల తాగిన నోటితో విడిచిపెట్టాను నేను అని కుడి చెవిలోంచి బయటికి గెంటెట్ట. ఈ తాగిన గంగంతా చెవిలోంచి కుయ్యి అని బయటకు వచ్చింది. ట్యాప్ గొట్టంలోంచి నీళ్ళు వచ్చినట్లుగా. ఎంత గొప్పవాడండి! చెవిలోంచి ఎలా గొట్టంలోంచి నీళ్ళు వచ్చినట్టుగా చెవి గొట్టంలోంచి నీళ్ళు వచ్చాయంటే కర్ణభేరి పగిలిపోతుంది మనకి. అసలే అంతంత మాత్రంగా ఉంది ఈ మధ్యన. నేనేమో అక్కడ నారాయణ అని చెబితే ఆ రాసిన ఆయన నారసింహ అని రాశాడు. ఇటుకు వచ్చింది కనుక జాహ్నవి అని అప్పటి నుంచి గంగానదికి పేరు వచ్చిందనమాట. అక్కడి నుంచి వెళ్ళి మొత్తం మీద దారిలో ఎన్నో కలుపుకుని ప్రయాగ క్షేత్రం వెళ్ళి, ప్రయాగలో సరస్వతిని, యమునని అన్నిటినీ కలుపుకుంటూ అక్కడ నుంచి కాశీ వెళ్ళి, కాశీ నుంచి బయలుదేరి గంగానది సముద్రంలో చేరి, సముద్రం నుంచి పాతాళానికి వెళ్ళి, ఆ పాతాళంలో ఉన్న భగీరథుని యొక్క పితరులు చచ్చి పిశాచాలై అల్లాడిపోతున్న సగరుని యొక్క 60,000 మంది కుమారుల చితాభస్వముల మీద అది ప్రవహించగానే వాళ్ళంతా పిశాచత్వం విడిచిపెట్టి ముక్తి పొంది స్వర్గానికి పోయారు వాళ్ళు. అందువల్ల గంగానదిలో ములిగితే ఎటువంటి పాపాత్ములైనా విముక్తి పొందుతారు. అందుకే చితాభస్మాన్ని, ఎముకల్ని కాశీ గంగలో కలపాలి. ప్రయాగలో కలపడం కంటే కూడా కాశీలో కలిపితేనే ఉత్తమమైనటువంటి స్థితి పొందుతారు. చెప్పినా కొంతమంది వినరు, ఏదో వాడికి తోచింది వాడు అంటాడు. కానీ శాస్త్రాలు అక్కర్లేదు. కానీ కాశీ గంగకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ గంగలో కలిపితే ఎటువంటి పాపాత్ముడైనా విముక్తి పొందుతాడు. గంగ అన్ని చోట్ల గంగ అయినా కాశీకి ప్రత్యేకత ఉంది. ఎందుకంటే కాశీ క్షేత్రమహిమ కూడా కలిగింది కనుక అందువల్ల అక్కడే కలపాలి. అక్కడే మణికర్ణికా ఘట్టం దగ్గర కలిపితే మరీ అద్భుతం. సరే, అది వారి వారి అదృష్టం అనుకోండి. అలా ఆనాడు సగరుని యొక్క మునిమనుమడు భగీరథుడు భూలోకానికి గంగను తీసుకొచ్చిన స్థలం అదేనండి. ఆ ప్రాంతం దివ్య ప్రాంతం ఏది? ఆ హిమాలయ పర్వతం. జీవితంలో అందుకే ఒక్కసారైనా దాన్ని చూడాలి అన్నారు. అల్లసాని పెద్దనగారు హిమాలయ పర్వతం